అందరికీ నమస్కారం. ఆటోక్రసీ, డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీ అంటే తెలుగులో రాచరికం, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం ఏంటి అసలు ఇవి? మనకి ఈ పాతకాలంలో అంటే కొన్ని శతాబ్దాల క్రితంగా మనం ముందుకెళ్ళినప్పుడు చరిత్రలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా రాచరిక వ్యవస్థ అనేది నడుస్తూ ఉండేది. రాచరిక వ్యవస్థ అంటే ఈ భూభాగం అనేది రాజ్యాలుగా అంటే చిన్న చిన్న ముక్కల కింద వివిధ రాజ్యాలుగా ముక్కలుగా విభజించబడి ఆ రాజ్యాలకి ఒక నాయకుడు, ఎవరో ఒక వ్యక్తి నాయకత్వం వహించేవారు. అతను పూర్తిగా బలవంతుడు. సైనిక ఆధిపత్యం ద్వారా ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుని, లేదనుకుంటే ప్రజల్ని కూడా తీసుకుని కొత్త రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఒక వ్యక్తి, లేదనుకుంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం అనేది పరిపాలిస్తూ ఉండేది. దీన్నే మనం రాచరిక వ్యవస్థ అని పిలుస్తాము. అంటే ఆ భూభాగానికి సంబంధించి సర్వశక్తులు, సర్వ నిర్ణయాలు ఆ రాజు దగ్గరే ఉండేవి. రాజు ప్రజల బాగోగులన్నీ కూడా రాజే చూసేవాడు. ఆ తర్వాత ఇందులో ఏమవుతుందంటే ఈ రాజరిక వ్యవస్థలో ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఏమి ఇవ్వాలో ఏమిటో అన్నది వాళ్ళ నిర్ణయాలే పూర్తిగా వాళ్ళే నిర్ణయం తీసుకునేవారు. తర్వాత వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది ప్రజల వల్ల వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించడం, లేదనుకుంటే వాళ్ళని సంహరించే పని కూడా చేయటం అనేది చేస్తూ ఉండేవారు. ఇంకా ఇందులోనే రాజ్యాల మధ్య పోరాటం కానీ, లేదనుకుంటే ఆ రాజరిక వ్యవస్థలో రాజు యొక్క కుటుంబంలో కానీ వాటిలో అంతర్గత వైరుధ్యాలు కానీ, లేదనుకుంటే ఈ రాజుకి ప్రజలకి మధ్య వైషమ్యాలు, లేదా ప్రజల మధ్య పోరాటాలు, వైషమ్యాలు, ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత అధికారం కోసం అటు ప్రజల నుంచి కానీ, లేదనుకోండి ఇతర రాజ్యాల నుంచి కానీ తిరుగుబాటు, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం వల్ల ఈ ప్రాణ నష్టం, అంటే ఈ మనుషుల్ని చంపుకునే అధికారం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక నష్టం, అంటే ఏదైతే ఉంటాయో ఆస్తులు ఏవైతే ఉంటాయో, అటు కోటలు కానీ, లేదనుకుంటే వాళ్ళు ఏర్పరిచిన ఇతర ఏదైతే వ్యవస్థలు కానీ, కట్టడాలు కానీ, వాటిని కూడా నాశనం చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఆ రాజ్యం అనేది ఇతరులకి ఎవరికి కూడా చిక్కేది కాదు. ఇలాగా ఎంతో ఆస్తి నష్టాన్ని, ఏదైతే ప్రాణ నష్టం జరుగుతున్న క్రమంలో దీన్ని నివారించే విధంగా ఉండాలని అప్పట్లో దాన్ని ప్రజాస్వామ్యాన్ని, అంటే డెమోక్రసీ అనేది రూపకల్పన చేయడం జరిగింది. డెమోక్రసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆస్తి నష్టాన్ని ఏదైతే ప్రాణ నష్టం లేకుండా చేయటం, ఏదైతే రాజ్యాలు ఏర్పడుతున్నాయో అవి పూర్తిగా ప్రజలందరి భాగస్వామ్యంతో, అంటే మెజారిటీ ప్రజలు అంగీకారంతో జరిగే విధంగా కూర్పు అనేది చేయటం. అదేవిధంగా ఎవరైతే ఈ పదవి వ్యామోహం కానీ, ధన వ్యామోహం కానీ, ఇతర అంశాలతో, ఏదైతే ఆధిపత్య ధోరణితో కానీ ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు ఈ ప్రజల్ని చంపడం, లేదనుకుంటే ఆస్తి నష్టపరిచి అధికారంలో రాకుండా ఈ తోటి ప్రజల్ని ప్రేమాభిమానాలని చూరుకొని వాళ్ళని కన్విన్స్ చేస్తూ అధికారంలోకి వచ్చే మార్గాన్ని కల్పించడం, ఆ విధంగా ఏదైతే ఒక పొందికని, ఒక రూల్ని అనేది క్రియేట్ చేయటం, అదే ఈ డెమోక్రసీ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పరిపాలన ఎలా ఉండాలి, తర్వాత వ్యవస్థలు ఎలా జరగాలి, న్యాయం కానీ, ఇతర ఆర్థిక విషయాలు కానీ, లేదనుకుంటే పన్నులు కానీ, ఇవన్నీ ఎలా ఉండాలన్నది కూడా ముందుగానే నిర్ణయించి, ప్రజల అంగీకారంతో ముందుగానే నిర్ణయించి ఆ ప్రకారం రాజ్యాన్ని జరిగేటట్టుగా చూడటం. తద్వారా ఏంటంటే ప్రజలకి ఎక్కువ అవకాశాలు కానీ, హక్కులు కానీ దఖలుపరిచేట్టు చేయటం. అదేవిధంగా రాజుల నుంచి అటు ప్రజలకి ఎక్కువ రక్షణ కల్పించే విధంగా చేయటం. అదేవిధంగా ఏంటంటే నిరంతర దాడులు అటువంటి జరగకుండా చూడటం.
అటు ప్రజల మధ్య వైషమ్యాలు తగ్గించడం, అదేవిధంగా ఏంటంటే ఈ ప్రజలు రాజ్యాల మధ్య వీటి మధ్య కూడా వైషమ్యాలు తగ్గించి ఏదే ప్రపంచం యొక్క సర్వతోముఖానికి అవి ఒక బాటలు వేసే విధంగా చేసిన రూపకల్పనే ఈ ప్రజాస్వామ్యం. అయితే ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రజాస్వామ్యం తదనంతర కాలంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయిందంటే, పరిపాలనలో ఒకడు ఉంటే కనుక అతన్ని ఆ రాజుని కానీ ఏదైతే నాయకుడిని కానీ ప్రభుత్వాన్ని కానీ పడగొట్టే ఉద్దేశంతో చాలామంది తయారవటం, వాళ్ళు ఆ రాజు మీద ఏదైతే ఆ నాయకుల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ అనేక రకాల అబద్ధాలతో కూడిన ప్రచారం చేయటం, సంవత్సరాలు దశాబ్దాల పాటు ఆ పోరాటాన్ని కొనసాగించడం, ప్రజల్ని పూర్తిగా పక్కదోవ పట్టించి వాళ్ళని అబద్ధాల అసత్యాలతో ఆ రాజుని ఎవరైతే నాయకులు ఉన్నారో అది పూర్తిగా వాళ్ళని పదవిచ్యుడిని చేయటం, అంటే పదవి నుంచి తొలగించి వీళ్ళు అధికారం చేపట్టడం. ఇదే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడిన కాడి నుంచి జరుగుతున్న విషయం. ఈ ప్రజలు కూడా వాళ్ళకి ఎంతో హక్కులు, అంటే ఏదైతే వాళ్ళ అభిప్రాయం అనేది లేని రాచరిక వ్యవస్థ నుంచి, వాళ్ళు నిర్ణయం అని చేసే అధికారం లేని ఆ రాచరిక వ్యవస్థ నుంచి వాళ్ళే సర్వశక్తివంతులు, వాళ్ళే నిర్ణయాధికారులు, వాళ్ళదే పరిపాలన, వాళ్ళదే రాజ్యం అనే స్థాయి వరకు తీసుకొచ్చిన ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్ష్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎవరైతే ఈ ఆశలు చూపిస్తారో అటువంటి ఆశలకి ఆశల వెంట పరిగెట్టిపోయి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఉన్నతమైన ఈ ప్రజాస్వామ్యం కానీ ఓటు కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ చిన్ని విషయాలకే వాళ్ళు ప్రభుత్వం ఏళ్ళ ప్రేమను పెంచుకోవడం కానీ లేదంటే ద్వేషాన్ని పెంచుకోవడం కానీ చేసి ఎవరెవరికో వాళ్ళ చేతుల్లో వాళ్ళు పావులుగా మారిపోతూ చివరికి ప్రజాస్వామ్యాన్ని అనేది వాళ్ళు పూర్తిగా నాశనం చేశారు. ఇది ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ప్రజలు, నాయకులు. ఇప్పుడు నేడు దేశం కనుక చూసుకున్నట్టయితే, దేశం ఏర్పడి మన ఇండియా ఏర్పడి 77 సంవత్సరాలు జరిగితే మొదటి 65 సంవత్సరాలు మన దేశం యొక్క అప్పు 50 లక్షల కోట్లు. ఆ తర్వాత 5 సంవత్సరాలు తర్వాత 6.5 సంవత్సరాలు మన దేశం యొక్క అప్పు ఇంకొక 50 లక్షల కోట్లు అనేది జరగడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లో మన దేశం యొక్క అప్పు 100 లక్షల కోట్లు అనేది అవటం జరిగింది. అంటే 65 సంవత్సరాల్లో జరిగిన అప్పు 50 లక్షలు అయితే, తర్వాత 6.5 సంవత్సరాలు జరిగిన అప్పు ఇంకో 50 లక్షలు, తర్వాత 6.5 సంవత్సరాల్లో జరిగిన అప్పు 100 లక్షల కోట్లు. మొత్తం అప్పు, దేశం యొక్క అప్పు 200 లక్షల కోట్లుగా మారబోతుంది. ఇంకా మన రాష్ట్రం గురించి తీసుకున్నట్టయితే, మన రాష్ట్రం మొదటి 65 సంవత్సరాల్లో మన రాష్ట్రం చేసిన అప్పు 1,25,000 కోట్లు. తర్వాత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం చేసిన అప్పు 2,50,000 కోట్లు. తర్వాత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం చేసిన అప్పు 5 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు 77 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేరిన అప్పు ఎంత అంటే 8,75,000 కోట్లు. అంటే ఈ ప్రజలు కానీ నాయకులు కానీ దేశాన్ని ఎంతలా నాశనం చేస్తున్నారు అంటే, వాళ్ళ నిర్లక్ష్యంతో కానీ వాళ్ళ అజాగ్రత్తతో కానీ ఎంతలా నాశనం చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా ఈ అప్పులు కానీ ఆర్థిక పతనం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మొదట్లో చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి, ఏమి అవనట్టే జరగనట్టే ఉంటాయి. కానీ అవి పెరుగుతూ పోయే క్రమంలో అవి మొత్తం దేశాన్ని కూడా అవి కమ్మడించేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ప్రతి 5 సంవత్సరాలు కూడా అప్పు అనేది డబల్ అవుతాం అనేది మనకి యావరేజ్గా జరుగుతున్న అంశం. ఇది ఇంకొక నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇది మరింత తీవ్రం అవుతుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇంకా అసలు మనం మొత్తం అంతా కూడా ఎలాగంటే ఒక పడవ పూర్తిగా ఇప్పుడు ఈ స్థితిని ఏంటంటే పడవ మునిగిపోతున్న స్థితిని మనం ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే వచ్చే 5 సంవత్సరాల్లో పడవ అంతా మునిగిపోవచ్చు. వచ్చే 5 సంవత్సరాలు అసలు పడవే కనిపించకుండా పోవచ్చు అన్నమాట. అలాంటి స్థితి అనేది మనకి పూర్తిగా దాఖలపరవచ్చు. చిన్న దేశాలు ప్రపంచంలో ఎవరైతే ఉన్నాయో చాలా చిన్న దేశాలు,
అవన్నీ కూడా ఈ విధంగానే వాళ్ళ ఆస్తుల నష్టాన్ని ఏదైతే వాళ్ళ సంపదను అంతా కూడా ఇతర దేశాలు కానీ పెట్టుబడి సంస్థలు కానీ కూలిపోయిన నిదర్శనాలు ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మన దేశం కూడా ఆ విధంగా అడిగేస్తుంది. అయితే దీని నుంచి బయటపడాలంటే ఎప్పుడైనా సరే నాయకులు లేదంటే వ్యవస్థలు లేదనుకుంటే పార్టీలు ఇవన్నీ కూడా ఏంటంటే అది వ్యవస్థని ముందుకు తీసుకెళ్తాంలో వాళ్ళు కొంతవరకు సహాయపడతారు, అది క్యాటలిస్ట్గా మాత్రమే ఉపయోగపడతారు. కానీ వ్యవస్థకి ఎప్పుడూ కూడా ఆయుపట్టి ఏంటంటే ఈ శాస్త్రీయత, పరిశోధన, ఉత్పత్తి మాత్రమే. అంటే ఈ పరిశోధన, ఉత్పత్తులు, సేవలు ఇవన్నీ కొత్త సేవలు, కొత్త ఉత్పత్తులు మాత్రమే ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ప్రజలకి హక్కులు కానీ లేదనుకుంటే వాళ్ళకి అవకాశాలు కానీ లేదంటే సదుపాయాలు కానీ కలగజేస్తాయి. అందువల్ల మనం ఈ స్థితి నుంచి బయటపడాలన్నా లేదనుకుంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా మనం చేయాల్సిన పని ఏదైతే పరిశోధన ఉంటుందో పరిశోధన శాస్త్రీయతను రూపొందించుకోవడం, శాస్త్రీయతను మనం అందిపుచ్చుకోవటం, శాస్త్రీయతను అవలంబించడం, ఈ పరిశోధన ఉత్పత్తి వైపు దేశాన్ని నడిపించడం. అది జరగాలంటే ఈ పరిపాలన, రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత, జవాబుదారితనం మీద రావాలి. అంటే మనం రాజకీయ నాయకులు ప్రజల ఏళ్ళ కానీ వ్యవస్థల ఏళ్ళ కానీ లేదంటే సంపద ఏళ్ళ కానీ వనరుల ఏళ్ళ కానీ వాళ్ళు పరిపాలన ఏళ్ళు కానీ వాళ్ళ పారదర్శకత వహించాలి. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది వాస్తవికత అనేది ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉంచాలి. తర్వాత వాళ్ళు చేసే పనులు, చెప్పే మాటలు, తర్వాత ఇచ్చే హామీల ఏళ్ళ వాళ్ళు పూర్తిగా జవాబుదారితనంతో ఉండాలి. ఈ జవాబుదారితనంతో రావటం వల్లే దేశం అనేది ఏదైనా మనుగడ అనేది సాధించగలుగుతుంది. అందువల్ల ఏదైతే ఆటోక్రసీలో రాజకీయ వ్యవస్థలు జరిగిన ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని సవరించుతూ ఈ ప్రజాస్వామ్యం అనేది ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలు అనేది సవరించబడాలంటే మనం ఈ జవాబుదారితనం అనేది పారదర్శక జవాబుదారితనం అనేది ఈ వ్యవస్థలో రావాలి. అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో కూడా ఎన్నో మంచిలు ఉన్నాయి. ఎంతోమంది గొప్పగా పరిపాలించారు, ఎంతో అభివృద్ధి అనేది చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న లోపాలు అనేవి రాజకీయ వ్యవస్థని ఎటువంటి ఎదుగుదల లేకుండా చేసినాయి, అవన్నీ నష్టాన్ని చేకూర్చినాయి. అందువల్ల మనం ప్రజాస్వామ్యంలోకి ఎంటర్ అయ్యాం. ప్రజాస్వామ్యంలో కూడా మనం ఏదైతే లోపాలు ఉన్నాయో వీటిని సవరించకపోతే మనం పూర్తిగా కూడా మునిగిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు మనం సవరించబడాలంటే ఈ పరిపాలన, రాజకీయ వ్యవస్థలో ఈ సంస్కరణ అంటే పారదర్శకత, జవాబుదారితనం అనేది రావాలి. దీనికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.